పవన్ గారు నమస్తే. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. కృష్ణ సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. స్టాలిన్ గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్ పవన్ గారు? బాగున్నాం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే ఓకే. సీజన్ అయిపోయింది సార్, వరి అంతా కూడా వరి అంతా అయిపోయింది. ఓన్లీ మిర్చి ఒకటి ఉంది. అంతేనా సార్? మొక్కజొన్న ఒకటి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పవన్ గారి మిర్చి డ్రిప్పు అండ్ మల్చింగ్ వేసిన తోటలో ఉన్నామండి. పవన్ గారు ఈ ప్రాంతంలో మంచి ప్రోగ్రెసివ్ రైతు, యువ రైతు. ఈరోజు ఏంటంటే వ్యవసాయంలో చాలామంది దూరం అవుతున్నారు. చాలామంది కూడా వ్యవసాయం ఎందుకులే, వ్యవసాయం దండుగా అని చేస్తున్నారు. కానీ పవన్ గారు వ్యవసాయాన్ని ఒక పండగ లెక్క, అంటే వ్యవసాయమే ప్రాణం, రెండవది భూమే జీవనాధారం అనే విధంగా ఈరోజు పవన్ గారు వ్యవసాయ విధానం అనేది ఉంది. లేటెస్ట్ విధానాలు అప్డేటు, అంటే రైతు అనే వ్యక్తి ఏంటంటే అప్డేట్ కావాలి అనటానికి పవన్ గారు నిదర్శనం. ఈరోజు డ్రిప్పు, మల్చింగు, రెండవది ఏంటంటే సాయిల్ అప్లికేషన్లో ఎక్కువగా సేంద్రియ ఎరువుల్ని వాడటం అనేది చేస్తూ మంచి దిగుబడులు అనేది తీయటం అనేది పవన్ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ గారి మాటల్లో యాక్చువల్గా ఆర్పిఎస్ రిజల్ట్ అనేది వాడిన తర్వాత ఎలా ఉంది, వాడక ముందుకు ఎలా ఉంది, వారి సజెషన్ తోటి ఈరోజు వీరన్న కానీ, రెండోది దేవరాజు కానీ, ఈ ప్రాంతంలో ఒక 5-6 రైతులు మన ఆర్పిఎస్ వాడుతూ ఉన్నారు. వాళ్ళ తోటలు ఎలా ఉన్నాయి, మన పవన్ గారి యొక్క అభిప్రాయం అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. పవన్ గారు చెప్పండి సార్, ఆర్పిఎస్ రిజల్ట్ అనేది మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు? ఆర్పిఎస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, దాని పనితనం ఎలా ఉంటుంది పవన్ గారు? ఆర్పిఎస్ మనం ఇప్పుడు వాడబట్టి దగ్గర 6-7 టిన్నులు వాడినామండి. ఓకే. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎకరానికే వాడాము. ఓకే. ఆ ఎకరం దాన్ని బట్టి చూద్దాం అని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మేము ఒక ఎకరానికి ఒక టిన్ను వాడాము. ఓకే. చూస్తే దాన్ని వేరియేషన్ ఒక ఎకరం ఒక బిట్లో వాడాము, ఒక బిట్టు వాడలే. ఓకే. అప్పుడు చూస్తే దానికి గ్రోతింగ్ కానీ అది చాలా నలుపుదలం బాగున్నది. దానివల్ల మళ్ళీ ఒక 5 టిన్నులు ఆర్డర్ పెట్టుకున్నాము. ఓకే. ఆ పెట్టి ఇప్పుడు కంటిన్యూ వాడుతున్నాం. ఓకే. స్టార్టింగ్ నుంచి వాడుతూనే ఉన్నాం. ఇప్పుడు మనకి మంచి గ్రోతింగ్ ఉంది. కాపు పడ్డపోత పడ్డట్టుగా మనకి నిలుస్తుంది. ఓకే. కొద్దిగా ఇప్పుడు నల్లి ఎఫెక్ట్ కానీ అది కూడా మల్చింగ్కి పెద్దగా నల్లి ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే. మామూలు తోటకి మల్చింగ్ దానికి చాలా డిఫరెంట్ ఉంది. అంతే అంటారా సార్? చాలా తేడా ఉంది. ఓకే. దీనికి నల్లి ఎఫెక్ట్ అంత లేదు. ఓకే. మల్చింగ్ వాటికి దానికి ఉన్నంత నల్లి దీనికి ఎఫెక్ట్ అసలే లేదు. ఎఫెక్టివ్ లేదు. లేదు. పడ్డది ఇది మన ఆర్పిఎస్ దీని వల్ల మనకి పడ్డట్టుగా పోత పిండి అవుతుంది. కాయ కూడా లాస్ట్ వరకు కూడా బార్ వస్తుంది. మనకి మంచిగా దిగుబడికి కూళ్ళు తెంపడానికైనా మనకి మంచిగా అనుకూలంగా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, మందులు కొనుక్కొస్తామని చెప్పి అందరూ అంటున్నారు, కానీ మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనేది అంటున్నారు. అసలు ఏంది సార్ ఈ సీక్రెట్, ఏంది మతలబ్ ఏంది? అంటే ఫస్ట్లో మాకు ఒకటి ఇచ్చి శాంపిల్ మీరు చూడండి, వేరియేషన్ చూసాకే మీరు మళ్ళీ చూడండి, మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని, మీకు కూడా ఒక బెనిఫిట్ ఒక 5 టిన్నుల మీద ఒక టిన్ అట్లా వస్తుంది. మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. రైతుకు ఖర్చు తక్కువ తగ్గిద్ది. ఇప్పుడు మేము ఇస్తున్నాం ఒకటైతే మీకు శాంపిల్ గా, మీ తర్వాత మీరు పెట్టుకుంటే మీకు ఒక టిన్ ఫ్రీగా వస్తుంది. దానివల్ల మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదే విధంగా మేము రెండోసారి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. ఆర్డర్ పెట్టుకుని ఒక టిన్ మాకు వచ్చింది, తీసుకున్నాం, వాడుతూనే ఉన్నాం. ఆర్డర్ పెట్టుకోవడం వల్ల కంపెనీకి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా రైతుకే చేరిద్ది ప్రోడక్ట్ అనేది. రైతు కూడా డైరెక్ట్ గా కంపెనీ వారితోనే మాట్లాడుకోవచ్చు, అది ఎట్లా రిజల్ట్ ఎలా ఉంది ఏందనేది. ఆర్డర్ పెట్టుకోవడం ఉత్తమమైన మార్గం. ఎలాంటి మధ్యవర్తి దళాలు ఇలాంటి ఏం లేకుండా డైరెక్ట్ గా రైతుకే చేరిద్ది కాబట్టి ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఉత్తమమైనది. కొంచెం కొద్ది గొప్ప చదువుకుని ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకోవడం ఎలా అనేది తెలిసింది. తెలియని వాళ్ళకి ఎవరైనా పక్కన వాళ్ళతో చేసుకోవచ్చు. దీని ఆర్పిఎస్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఒక పూత చూడండి, ఇప్పటికి కూడా ఇంకా పూత కానీ ఎక్కడ కూడా చాలా బాగుంది. కాయ కూడా క్వాలిటీ ఉంది, సైజు బాగుంది, ప్లస్ ఎక్కడ కూడా మనకి కొమ్మకులుడు కానీ అలాంటి ఏమి లేదు. ఓకే. క్రాప్ అనేది సైజు రావటం అనేది ఇక్కడ సైజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆల్మోస్ట్ మనకి వెయిటేజ్ వస్తుంది, దిగుబడి పెరిగింది. సైజ్ వచ్చినప్పుడు మేము ఇప్పుడు కడకున్నాం యాక్చువల్గా ఇది చూడండి, ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే దీని యొక్క పచ్చదనం రెండోసారి కోయటం అయిపోయింది, మూడోసారికి కూడా ఇంత ఉంది. రెండోది మే నెల వరకు కూడా ఇదే పచ్చదనం ఉంటుంది. ఆర్పిఎస్ మెయిన్ ఫోకస్ ఏంది అన్నప్పుడు ఏంటంటే
మే నెల వరకు కూడా ఇదే పచ్చదనం అనేది ఉంటుంది. రైతుల గ్రోతింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పూత పింద ఎప్పుడు ఆగదు. ఇది చూడండి, ఎప్పుడు పచ్చదనం అంటే క్రాప్ ఏరినట్టు లేదు, మళ్ళీ అంతా కూడా ఏంటంటే గ్రోత్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఉన్నప్పుడు రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ అనే విధంగా చేసుకోవాలి. స్టాలిన్ మా ఫీల్డ్లు చూస్తుంటే ఏ రకంగా అనిపిస్తుంది స్టాలిన్ నీకు? చాలా బాగుంది. మీ ప్రాంతం అంతా వరి కదా? వరి ఇద్దరు రైతులు మిర్చి వేసినా కూడా అది ఇప్పటికి ఆల్రెడీ అయిపోయింది. అంతేనా? దాని పీరియడ్ అయిపోయింది, తోట తీసేసే టైం వచ్చింది అంతే. కానీ ఇక్కడ చూస్తుంటే ఆర్పిఎస్ వాడిన తోటలు ఇప్పుడు కొత్త కొమ్మలు వస్తున్నాయి, ఇంకా కొత్త స్టెప్ వస్తుంది. ఇప్పుడు ఇంకా కొత్త పెట్టిన తోటతో సమానంగా ఉంది. ఓకే చాలా బాగుంది. ఇది ఆర్పిఎస్ అన్బిలీవబుల్ ఉంది, నమ్మడానికి నమ్మశక్యం కాకుండా ఉంది. అంతే అంటారా? మా దగ్గర మాక్సిమం 10 క్వింటాల లోపుతోటే తోట కంప్లీట్ అయిపోయింది ఎకరం. అంతేనా? 30-35 క్వింటాలు ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు వీరన్న తోట ఎలా ఉంది పవన్ గారు? అది బాగుందా? అది ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చావు? 35 క్వింటాలు ఆల్రెడీ క్రాప్ ఇంకా సెట్ అయింది అంతా. 35. ఓకే. ఇది RPS 76 వాడిన రైతుల యొక్క అనుభవాలు మిత్రులారా. ఇది RPS అనేది ఏంటంటే కంప్లీట్గా మట్టి ద్రావణం, మట్టిలో నుంచి లిక్విడ్ కాబట్టి ఏంటంటే భూమిలో సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనటానికి ఇదే నిదర్శనం. ఎప్పుడు పచ్చదనం ఎందుకు వస్తుంది అని అంటే వేరు వ్యవస్థ నుంచొని ఆహారాన్ని తీసుకుంటుంది కాబట్టి మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటం అనేది జరుగుతుంది. అందుకోసం ఏంటంటే తల్లిపాలు తాగిన వాళ్ళకు డబ్బా పాలు తాగిన వాళ్ళకి ఎలాంటి తేడా ఉంటుందో RPS అనేది అలాంటి పాత్ర పోషిస్తుంది అనటానికి ఈ ఫీల్డ్లే నిదర్శనం మిత్రులారా. నమస్తే అండి. నమస్తే.